సో అంటే ప్రొఫెషనల్ కిల్లర్ మామూలుగా ప్రొఫెషనల్ ముఠాలకి మామూలు వాళ్ళకి తేడా ఏంటంటే ప్రొఫెషనల్ వాళ్ళు ఏం చేస్తారంటే మామూలు వాళ్ళు ఏం చేస్తారంటే హత్య జరగడం బాడీని డిస్పోజ్ చేయడం వరకే థింక్ చేస్తారు. అవును. కానీ ప్రొఫెషనల్ వాళ్ళు ఏం చేస్తారు, దొరికిపోతాము ఎలాగూ దొరికిపోయినాక కూడా బెయిల్ ఏంటి, లాయర్ లోన్ పెట్టుకోవాలి, దానికి సంబంధించిన డబ్బులు ఏంటి, ఫండింగ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్లానింగ్ ప్లాన్ ఉంటారు. చేసుకుంటారు. సో అందుకని ప్రొఫెషనల్స్ కి మామూలు వాళ్ళకి తేడా అది ఉంటుంది. మామూలు వాళ్ళు ఏమంటే దొరకమనుకొని అది తెలివిగా చేస్తూ ఉంటారు. హత్యలు అవును. పుస్తకాలు చదివేసి లేకపోతే ఎక్కడో వీడియోలు సినిమాలు చూసేసి ఇలా చేస్తే దొరకమనుకొని చేస్తారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ తెలుసు దొరుకుతామని, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అనుభవం ఉంటుంది. ఉంటుంది. పోలీస్ స్టేషన్, జైలు, కోర్టు అన్ని చూస్తుంటారు. ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి తెలుసు వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి ఏంటంటే దొరకతాము కానీ ఇమ్మీడియట్ గా దొరకాలా, సరెండర్ అవ్వాలా, లేకపోతే 4 రోజులు గ్యాప్ ఇచ్చి దొరకాలా, ఇవన్నీ వాళ్ళకి ప్లానింగ్ ఉంటుంది ముందే. అవును. ఇంకా ప్రొఫెషనల్స్ అయితే నయం లాంటి వాళ్ళు అయితే చంపేది ఒక బ్యాచ్ అయితే సరెండర్ అయ్యేది వేరే వాళ్ళని పెడతారు. సరెండర్ మీరు అయిపోండి ఇమ్మీడియట్ గా, పోలీసులకు కూడా ముందే మ్యానిపులేట్ చేసుకుంటారు. సార్ మీకు ఇబ్బంది లేకుండా మేము సరెండర్ చేయిస్తాము, మీరు వాళ్ళని వీళ్ళే హత్య చేశారని కేసు పెట్టేయండి అని పోలీసులతో కూడా మాట్లాడుకొని వాళ్ళు ఏం చేస్తారంటే చంపేది ఒకరైతే సరెండర్ బ్యాచ్ వేరే, ఆ సరెండర్ బ్యాచ్ తో కూడా ముందే డబ్బులు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా బయట వచ్చే వరకు మేము చూసుకుంటామని చెప్పి చేస్తారనమాట. ఇది నయం లాంటి ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ చేసే పని. సో వీళ్ళు ఈ రెండిటికి కాకుండా వీళ్ళు ఏంటంటే మీరిద్దరు ముందు సరెండర్ అయిపోతే పోలీసులకు కోపం తగ్గుతుంది. ఎప్పుడైనా పోలీసులకు దొరకకపోతే కోపం పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి పని కల్పిస్తారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ని హర్ట్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. అందుకని వీళ్ళు ఏం చేశారు, ముందు ఈ భార్య తమ్ముడు అంటే ఝాన్సీ అండ్ అశోక్ ఇద్దరు పోయి సరెండర్ అయిపోయారు పోలీసులు. వాళ్ళు హ్యాపీగా సరెండర్ అయిపోయారు కాబట్టి కన్ఫెషన్ కూడా మేమే చంపామని చెప్పేశారు. అంటే ఇవన్నీ లాయర్లతో ముందుగా మాట్లాడుకున్నారు. అక్కడ కన్ఫెషన్ చేసేస్తే పోలీసులు మిమ్మల్ని ఏం కొట్టరు కాబట్టి మీకు అక్కడ టార్చర్ తప్పుతుంది. రెండవది కన్ఫెషన్ అనేది రేపు కోర్టులో నిలవదు. కోర్టులో ఏం చెప్పొచ్చు, మమ్మల్ని బెదిరించి రాసుకున్నారు సార్, మేము చంపలేదు అసలు అని కోర్టులో చెప్పొచ్చు. ఐ విట్నెస్ ఉండదు కాబట్టి కోర్టులో తర్వాత చూద్దాం అనేది లాయర్లు సలహా ఇస్తారు. సో వీళ్ళు వెళ్ళి సరెండర్ అయిపోయారు, కన్ఫెషన్ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురిని కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు పోలీసులు. మిగతా ముగ్గురు అంటే మిగిలిన ముగ్గురు అంటే లవర్ సూర్యనారాయణ, తర్వాత ఈ సూపర్ కిల్లర్స్ పార్దు అండ్ శంకర్. సో వీళ్ళ ముగ్గురు కూడా సరెండర్ అయిపోతారు నాకు తెలిసి. 2 రోజులు గ్యాప్ లో సరెండర్ అయిపోయి అంటే బెయిల్ ఏర్పాట్లు అవన్నీ చూసుకొని సరెండర్ అయిపోతారు. లాయర్లతో మాట్లాడుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి తర్వాత వీళ్ళకి జైలుకి తిరిగే వాళ్ళని పెట్టుకొని ఇవన్నీ చూడాలి కదా ఒకరు వీళ్ళ తరపున, ఇవన్నీ మనుషులను సెట్ చేసుకొని సరెండర్ అవుతారు. సార్ ఒకవేళ అప్పుడు ఫెయిల్ అయితే సార్ వీళ్ళు బయట మాట్లాడుకొని వెళ్తారు కదా లాయర్ ని అన్ని, ఒకవేళ వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చెయ్యకపోతే అనేది ఏముండదండి. వాళ్ళు లోపల కూడా డబ్బులు ఇస్తే వార్డర్లు వాళ్ళు ములాఖతులు ఇప్పిస్తారు, వీళ్ళు ఫోన్లు చేయించుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. జైలు నుంచి కూడా ఆపరేట్ అవ్వచ్చు. ఒకవేళ వీళ్ళు చేయకపోతే వేరే వాళ్ళు జైలు నుంచే వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. జైళ్ళలో కూడా ఫోన్లు ఒక్కోసారి గార్డులే ఫోన్లు ఇస్తారు, మనం ఫోన్లు మాట్లాడుకోవచ్చు మనకు కావాల్సిన వాళ్ళతో. లేదు గార్డులకి చెప్పి లెటర్లు కూడా పలాని పోస్టులో వేయండి సార్ అంటే కూడా పోస్ట్ ఆఫీస్ డబ్బులు ఇస్తే అన్ని పనులు అవుతాయి. సో కాబట్టి అది పెద్ద. రెండోది ఏంటంటే జైలుకి కొంతమంది లాయర్లు వస్తారండి, రెగ్యులర్ గా వస్తుంటారు. క్రిమినల్ లాయర్, నేను పల్మనేర్ జైల్లో ఉన్నప్పుడు అశోక్ కుమార్ అనే పొట్టిగా ఉండేవాడు, అతను 24 hours జైల్లోనే ఉండేవాడు. అతను పని ఇదే అనమాట, అతనే బెయిల్ ఇప్పిస్తాడు. అక్కడ ఒక ఎస్సీ విలేజ్ ఉంది, ఆ విలేజ్ వాళ్ళందరూ బెయిల్ ఇప్పించడమే ఆ విలేజ్ వాళ్ళకి పని. వాళ్ళు బెయిల్ ఇస్తారు, డబ్బులు తీసుకొని బెయిల్ ఇస్తారు. వీడు మళ్ళీ రాడు కోర్టుకి రాకపోతే వీళ్ళు డబ్బులు కట్టాలి ఫైన్, అది కూడా ముందే వీడి దగ్గర వసూలు చేసుకొని ఆ ఊర్లో వాళ్ళు బెయిల్ ఇస్తారనమాట. ఇదంతా కూడా ఈ లాయర్ అశోక్ కుమార్ చూసేవాడు అప్పట్లో. కాబట్టి ఇవన్నీ జరుగుతాయండి. అందుకనే ఇదంతా మనకు బయట కనబడే సిస్టమ్ వేరు, అండర్ కరెంట్ ఈ సిస్టమ్ వేరు. వీటన్నిటికీ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయి ఉంటది, ఓన్లీ లెక్క ఉండాలి మన దగ్గర, అంతే. లెక్క ఉంటే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. లెక్క లేనోళ్ళు అంటే డబ్బు లేనోళ్ళు
పరపతి పలుకుబడి లేని వాళ్ళే జైల్లో ఎక్కువ కాలం ఉంటారంట. ఉంటారా? లేదు పొలిటికల్ ప్రిజనర్స్ అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వెండెట్టా కోసం. అదర్వైజ్ డబ్బుండి మామూలుగా ఉన్నవాళ్ళు అన్ని ఒకవేళ ఎక్కువ కాలం ఉన్నా కూడా జైల్లో మంచి సౌకర్యాలు పొందొచ్చు, ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు కూడా నాకు తెలిసి ఇప్పుడు ఇతని తరపున ఎవరు పోరు, నేను చాలా సార్లు చెప్తున్నట్టు విక్టిమ్ తరపున బలంగా ఉంటే తప్ప ఈ కేసు నిలవదు. వీళ్ళేమో ప్లాన్డ్ గా ఉన్నారు, సిస్టరు, బ్రదరు, లవరు టీం ఉన్నారు, టీం ఏర్పడ్డారు. కాబట్టి నాకు తెలిసి వీళ్ళకి త్వరగానే బెయిల్ వచ్చేస్తుంది. వీళ్ళు పోలీసు వ్యవస్థని, జైల్ని, కోర్టుని అన్నిటినీ కూడా మేనేజ్ చేసుకుంటారు. కొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఒకడు వదిలి వెళ్ళిపోయాడు కదా, వీళ్ళకి ప్రశాంతంగా లవరు ఈమె ఎంజాయ్ చేసుకోవచ్చు, తమ్ముడు వీళ్ళంతా ఒకటిగా ఉంటున్నారు. కాబట్టి అతన్ని క్లీన్ చేసేసారు లైఫ్ లో నుంచి. ఇప్పుడు లీగల్ సిస్టమ్ లో నుంచి బయటపడేదానికి అంటే మామూలుగా అయితే నేను చాలా సార్లు చెప్తుంటాను, మన ఇండియాలో ఇప్పటికి కూడా ఎక్కువ మర్డర్స్ జరుగుతూ ఉండేది మగవాళ్ళే. మనకి 2022 ఎన్సీఆర్ బిటి డేటా ప్రకారం 28,522 హత్యలు జరిగాయి ఆ ఇయర్ ఇండియాలో. అందులో మగవాళ్ళు అరెస్ట్ అయింది 46,336 మంది పురుషులు అరెస్ట్ అయ్యారు ఈ హత్య కేసుల్లో. అదే స్త్రీల సంఖ్య తీసుకుంటే ఓన్లీ 3,464 మంది అరెస్ట్ అయ్యారు. అంటే స్త్రీల పార్టిసిపేషను 6.9% మాత్రమే ఉంది. మగవాళ్ళ పార్టిసిపేషన్ 93% ఉంది. కానీ స్త్రీలు చేసే హత్యలు బాగా ఫోకస్ అవుతాయి, మగవాళ్ళు చేసే హత్యలు నార్మల్. మగవాళ్ళు స్త్రీలను చంపడం నార్మల్, స్త్రీలు మగవాళ్ళని చంపడం అబ్నార్మల్, కాబట్టి అది ఫోకస్ అవుతుంటది. అయితే ఓవరాల్ గా విత్ ఇన్ స్త్రీలు చేస్తున్న దీంట్లో చూసుకుంటే మాత్రం ఈ పర్సంటేజ్ గతంలో 4-5% ఉంటే ఇవాళ 7% వరకు కూడా పెరుగుతోంది. దీనికి కారణం మళ్ళీ స్త్రీలకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావడం, వాళ్ళు కూడా ఎంపవర్మెంట్ పెరగడం, డబ్బులు ఉండడం ఖర్చు పెట్టుకోవడానికి. రెండోది అఫైర్స్ పెట్టుకునే కల్చర్ కూడా పెరిగింది. ఇంతకుముందు అఫైర్ పెట్టుకోవాలంటే ఎవరు చుట్టుపక్కల ఉండే వాళ్ళతో పెట్టుకోవాలి, ఇవాళ అవసరం లేదు, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చింది కాబట్టి వాళ్ళకి చాయిసెస్ పెరిగాయి. సో ఈ కారణాలతో స్త్రీల క్రైమ్ రేట్ కూడా పెరుగుతున్నట్టుగా ఉంది. కానీ మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పటికి కూడా 7-8% కంటే స్త్రీల క్రైమ్ రేటు లేదు. ఇంకా కాంపిటీషన్ లో రీచ్ అవ్వలేదు, ఇంకా రీచ్ అవ్వలేదు. ఎక్కడికో పోతుంది సార్ ప్రపంచం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.